నీ ఒక్కకు మీద గుళ్ళు పడరాదా మంత్రసానమ్మా కానుకలు కళ తీర్చుమాయమ్మ మంత్రసానమ్మా అవునమ్మా తల్లి గోవిందా తమలపాకట్ల వాడి పరాత మంత్రసానమ్మా బిడ్డ నొప్పులతో తాళలేనమ్మా తమలపాకట్ల వాడి చెప్పండి ఎట్లా నీ ఒక్క కట్ల వాడి పనాన్ని నేను కట్టే అంచు చీరలైనా ఇస్తానమ్మా నేను పెట్టుకునే సొమ్ములైనా ఇస్తాను తల్లి నా కానుపు నొప్పులు కాస్త కడ తీర్చవమ్మా. నా దగ్గర లేని సొమ్ములు నీ దగ్గర ఉన్నాయా? నేను కట్టి ఎట్లా సరే నువ్వు కడతావా? ఏమ్మా కాదమ్మా అప్పయ్య సరే మేము కానం చేస్తా ఒక కూలి పిల్లని పిలిచి పట్టబట్టించు బాబు. బయట వాళ్ళు ఎవరు లోపలికి చూడకుండా. బాబు చంటి చంటి అబుద్ధి చెప్పలా అబుద్ధి 1000 కూలి పాట అట్లే సరేలే ఇక్కడే మా బట్ట ఇదేనా ఉరువే కనపడుతుంది అమ్మ దీంట్లో ఉన్నిలే గమ్మా వచ్చినాడు మా ఎత్తుకో అది ఇక్కడ ఇచ్చుకో ఎట్లేండా అప్పయ్య ఎవరి పిల్లోడు? ఆ పిల్లాడే పొన్నాడమ్మా. పన్నోడు ఎవరు అప్పయ్య మీది? మా దొబ్బుకుంటక్క దొబ్బుకో ఏమి ఎగిరిపడి సాయినే అయ్యా దొబ్బుకుంట కాదు అదే దిబ్బుకుంటా దిబ్బుకుంటమ్మ మాది. అప్పయ్య మీదా ఊరు? నీ అమ్మనపల్లి. నిమ్మనపల్లి నిమ్మనపల్లి కాదా నిమ్మనపల్లి నిమ్మనపల్లి. అప్పయ్య మీ ఊర్లు బాగుండయి. ఏం పేరు నీ పేరు? అన్నడికి చెప్తాడా ఏంది అన్నడికమ్మ చెప్తాడా? నా పేరు పండు అంట. ఏం పేరు? పందోడ అంట. నాకు నచ్చలా ఈ పేర్లు. నీ పేరు చిన్న పండు నా పేరు పెద్ద పండురా అట్లా అట్లా. అప్పయ్య నాకు ఈ పేరు నచ్చలా. ఆ పేరు నచ్చలేదా? నా పేరు సమరసింహారెడ్డి. మన పేరు చెన్నకేశ్వర రెడ్డి. ఏమిరా పొత్తులో సాంబ్రాన్ని కట్టి బాగలే బాగలేదమ్మా. బాగలేదు అప్పయ్య. ఎంగన్న సింగన్న అవి బాలే. పంగలు కట్టి మెట్టి కట్టి బాగుండే అప్పయ్య. బాగుంటాయి. నా పేరు మెట్టి కట్టి సంకల్కి అప్పయ్య. సరే మీ పేర్లు ఎటు బాగుండే గానీ ఈ బట్ట పట్టుకోండి 1000 రూపాయలు కూలి ఇద్దరు భాగం పెట్టుకోండి. 1000 రూపాయలు మేము అప్పుడే 3000 భాగం పెట్టేసినాము. 3000కి నేను ఇచ్చేది 1000. నా కొడుకు బిడ్డ ఇంకేడప్పు చేసుకొస్తాను. నేను అప్పు చేసి మళ్ళా చెరి సగం తీసుకుంటాం అప్పులో కూడా. చూడరా 1000 రూపాయలు అంట భాగము అర్థ బట్ట పట్టుకుంటే అంతే. చూడు శరీరర్థం తీసుకున్నాము అంతే. చూడు 100 రూపాయలు నీకు 900 నాకు. నాకెక్కువ నీకే ఎక్కువ. 100 రూపాయలు నోట్ నీకు 900 చిల్లర మాత్రమే నాకే. నువ్వు బాగుండాలన్నా ఇంటికి ఎత్తుకొని వచ్చనా ఎట్లా నమ్ముకొని వచ్చినావు నన్ను. బాగుండాలి నువ్వు. సరేలే సరే సరే అప్పయ్య ఏం పెట్టుకుంటారా భాగము? పెట్టుకునేసిన ఎంత అంట మీకు? అడుగు. ఎంత అప్పయ్య నీకు? 1000 రూపాయలు నా పిల్లడికి 900లే. నీకు 100 రూపాయలకా? ఎవరికి చానా? నాకు బట్ట బిడ్డ నా సార్ దగ్గర ఎన్ని అప్పులు చేస్తావేమో నువ్వు. ఏమో చెప్పలేనమ్మా. నీ అప్పులని నేను తీర్చే లోపల ఇంక ఉండింది అయిపోతానే. తీర్చేసామే అప్పయ్య. సర్లే గాని బట్ట గట్టిగా పట్టుకుని కానం చేస్తా. సరే అమ్మా. అప్పుల్లో కాదు రే ఆయనకి చెప్పింది తిన్నావు కదా వాళ్ళకంటే చెప్పు. ఓహో ఇట్లా తొలి మాటలు మేము నేర్చిండ్లా. అదేమో నువ్వే చెప్పు. దామాట కూడా చెప్పలేవా? చెప్పు. అయ్యో ఆడోళ్ళు అక్కడ మళ్ళుకొని మగోళ్ళు అంటే ఇట్లా మళ్ళుకొన్నా అట్ట పెట్ట ఆడోళ్ళు ఇక్కడ మగోళ్ళు అక్కడ రా. ఐసరి బచ్చిక బచ్చరా అచ్చి వచ్చి అప్పయ్య గట్టిగా పట్టుకొని కానం చేస్తా. సరే
అది నీకు చెప్పిన పని ఎట్లా పెద్దమ్మ ఇది చేస్తాను పని నేను అప్పయ్యా ఏయ్ అయినా చిత్తులకాయలు కాదప్ప భుజం ఇది ఇది భుజమా ఏం లేదు అక్కడ ఎంత నిద్ర లేదు నాకు చిలకలు రెండు కలిసిన వేళ వయారి చిలక తయారీ కాదు నా బట్ట పెట్టా నీకు చెప్పిన పనే మీరు చేస్తాలే పని ఏమిరా నాకేం లే రాత్రి నిద్ర లేదు ఎక్కడ పెట్టరే మా తాత చచ్చిపోయింది చచ్చిపోయింటే మా యవ్వ చంపేసింది నా ఎట్లా మా తాత పింఛన్ వచ్చింది 4000 వచ్చిందని మా తాత ఏం చేసినాడు వెంకటమ్మని పెట్టుకున్నాడు న్యాయంగటమ్మనే ఇవ్వరు వెంకటమ్మని ఎవరండి వెంకటమ్మకి 4000 ఇచ్చేసినాడు మా తాత ఇచ్చింటే మా యవ్వ కోపం వచ్చింది వచ్చింది సాయంకాలం కోడిగుడ్లు ఫ్రై చేయాలని కోడిగుడ్లు తెచ్చుకుంది మా యవ్వ ఎట్లా 4000 ఇచ్చేసినాడు కదా మా తాత వెంకటమ్మకి మా తాత నట్టింట్లో పనుకుంటే బక్కబారులో కోడిగుడ్డు తీసుకొని గుద్దులా పెట్టుకుండ్రైతే గుద్ది చంపేసిందమ్మా నువ్వేం చేస్తావు దానికి నేను కోడిగుడ్డు జోలు పెట్టుకొని మా యవ్వ సిక్తే కొట్టేద్దామని ఏంకి మా యవ్వ సిక్కలా సలీసుకి నాటి గుడ్డు ఏంటి వెళ్ళిపోవా పారం గుడ్డు చెక్కల మీద చచ్చిపోయినాడు మా తాత బ్రా మీ అవ్వకేం చేస్తారు నువ్వు మా యవ్వకి ఏం చేయలే చెక్కని వెంకటమ్మని ఉండా ఈడాడ నుందేం చీర తీసినాడు తెల్ల చీర అగో ఆడగుకోంది మా యవ్వ ఆయమ్మే చంపేసినది మా తాత నా సోతి ఇంటికి కలర్ నేర్పించుకోకపోయా అప్పయ్య సెల్ల గట్టిగా పట్టుకోండి బాబు కానం చేస్తానైనా లడ్డు సరేక్క చూడక్క చూడు తప్పు నాదే నీదే ఈ సతి ఎవరి చేతిలో బట్ట లేకపోతే కొట్టేస్తా 16 రేట్లు 100 రేట్లు ఏ చూసుకుందాంలేరా అట్లా కంటే అమ్మా కాలెత్తి ఎట్లా పెట్టమ్మా అర్జున పలగన అర్జున పలగన ఏతన తీతన అర్జున ఏయ్ ఎక్కడ నువ్వు నా సారదాకా జనాలు ఇంటి పోతాండి నేనే పిక్నిక్ ఎవరు చెప్పరు నువ్వు ఎక్కువ అన్నట్టు దాని నంబర్ ఎట్లే చెప్తా ఏయ్ సరే వాందే తప్పు నీదే తప్పు ఈసారి గట్టిగా పట్టుకు ఈసారి ఊసిపోయి పరక్తో కొట్టేస్తా సరే లెక్క ఎంత మాట అంటాడో పిల్లోడు ఏమనీడు ఆ లంచ్ కేంద్రం భయపడేది అది మంచిది కాదు ఈసారి తీసుకుంటే దాని నుంచి ఏమైతుంది అంటాడు ఇంక బుద్ధి ఉంటే తీసుకొని రాకపోయింది కలాసీడు దొంగనా పట్టిడు ఆ లంచ్ కేంద్రం భయపడేది లంచ్ అట్టువే నువ్వు అప్పయ్య గట్టిగా పట్టుకున్నా బట్ట సరేక్క అమ్మా కాలెత్తి మార్చుకో ఎన్న వాపలు వచ్చా ఇన్ని మొగం పాలు ఇచ్చేది నువ్వా అప్పయ్య ఆడబిడ్డ పుట్టి చూడరా చూడప్పయ్య ఇలా ఏ పిరకెందుకు బట్టయి పిరకెందుకు బట్టయిరా బట్ట నా పిరకెందుకు కాదు నా కొడుకునోడా నువ్వు ఈ బిడ్డ పిరకెందుకై గోన్సెన్స్కి వేస్తలే నీకు గోనసొచ్చి ఏంటి అది బాగుంటుంది కువారు అప్పయ్య చూడు నేను ఎంత బాగుంది బిడ్డ ఎట్లా అట్లా కాదు ముద్దుకునేది నా బట్ట నేను ముద్దుకుంటా చూడి అక్కడ చూడి ఆ ముక్కు చూడి బగ్గిలు చూడి ఆ ఓం చక్కెర ఇది ఓం బెల్లం ఇది తిరుపతి బెల్లం అది బట్ట బిడ్డ అగా ఆ బెల్లం చూడి బెల్లం ఎట్లా బ్రో బెల్లాన్ని ముద్దు పెట్టుకునేది ఇంకేమో బైక్లు ఎత్తుకున్నట్టుండేరా ఎట్లా వ్యాక్తో ఉంటాను నా బట్ట మీరిద్దరు మీ అమ్మ డెలివరీ అయ్యి మీ అమ్మకి ఊరు కానప్ చేసింది నేనే నేనే బాబు అయితే చిన్నప్పుడు ముద్దు పెట్టుకో ఓ ఎన్నో సార్లు ముద్దు కొట్టి ఇప్పుడు అట్లా పెట్టుకో ఇక్కడ ముద్దుకో కరెంట్ పట్టుకుంది ఆయన్ని పిలుచోళ్ళు అమ్మని ఇట్లా కొండమ్మా వస్తువా రా 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 నీకు ఆడబిడ్డ పుట్టిందిరా అమ్మ ఓ చూడ సట్ ఆడదా